ఫ్రెండ్స్, మీ సర్టిఫికెట్స్ ఎక్కడ పెట్టారో మర్చిపోయారా? ఒరిజినల్స్ మేనేజ్ చేయడం కష్టమవుతుందా? అడ్మిషన్ టైంలో టెన్షన్, కన్ఫ్యూజన్ ఉంటుందా? ఈ ప్రాబ్లం స్టూడెంట్స్ అందరికీ కామన్. కానీ ఈ ప్రాబ్లంకి గవర్నమెంట్ ఇచ్చిన బెస్ట్ సొల్యూషన్ ఒకటి ఉంది. 2014లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిజిటల్ ఇండియా మిషన్ స్టార్ట్ చేసింది. దాని మెయిన్ ఎయిమ్ ఏంటంటే డాక్యుమెంట్స్ అన్నీ డిజిటల్గా సేఫ్గా ఉండాలి అని. దాని కంటిన్యూషన్లో 2015లో లాంచ్ చేసిన పవర్ఫుల్ యాప్ ఈ డిజిలాకర్. డిజిలాకర్ మెయిన్ పర్పస్ చాలా సింపుల్. ఫిజికల్ డాక్యుమెంట్స్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. సర్టిఫికెట్స్ ఆన్లైన్లో సేఫ్గా ఉంటాయి. గవర్నమెంట్ ఇష్యూ చేసిన డాక్యుమెంట్స్ ఆటోమేటిక్గా డిజిలాకర్లో స్టోర్ అవుతాయి. అంటే మీ డాక్యుమెంట్స్ అన్నీ ఒక డిజిటల్ లాకర్లో ఉంటాయి. ఇప్పుడు డిజిలాకర్లో ఏమేమి డాక్యుమెంట్స్ అవైలబుల్ ఉంటాయో చూద్దాం. 10th మార్క్స్ మెమో, ఇంటర్ ఆర్ 12th సర్టిఫికెట్స్, డిగ్రీ సర్టిఫికెట్స్, డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఇన్కమ్ ఆర్ క్యాష్ సర్టిఫికెట్స్ అన్నీ ఒకటే ప్లేస్లో మొబైల్లో. సో డిజిటల్ లాకర్ అకౌంట్ క్రియేట్ చేయడం చాలా ఈజీ. ప్లేస్టోర్ నుంచి డిజిటల్ లాకర్ యాప్ ఇన్స్టాల్ చేయండి. సైన్ అప్ క్లిక్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ ఆధార్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేయండి. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ సెట్ చేసుకోండి. ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఆధార్ లింక్ లేకపోతే మ్యాక్సిమం డాక్యుమెంట్స్ యాక్సెస్ రాదు. సో ఆధార్ లింక్ ఖచ్చితంగా ఉండాలి. స్టూడెంట్స్కి డిజిలాకర్ చాలా యూస్ఫుల్. ఎలాగంటే కాలేజ్ అడ్మిషన్స్, స్కాలర్షిప్స్ అప్లై చేయడం, ఎగ్జామ్ రిజిస్ట్రేషన్స్, ఇంటర్న్షిప్స్ అండ్ జాబ్స్. సర్టిఫికెట్స్ ప్రింట్ తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. మొబైల్లో చూపిస్తే చాలు. జాబ్ సీకర్స్కి డిజిటల్ లాకర్ ఒక బ్లెస్సింగ్. ఎందుకంటే రెజ్యూమ్ సబ్మిట్ టైంలో సర్టిఫికెట్స్ ఇన్స్టెంట్గా వెరిఫై అవుతాయి. ఫేక్ సర్టిఫికెట్ ఇష్యూ అవాయిడ్ అవుతాయి. ఫాస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది. సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డిజిలాకర్ డాక్యుమెంట్స్ లీగల్లీ యాక్సెప్టెడ్ బై కంపెనీస్ అన్నమాట. కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఇందులో. ఏంటంటే ఫోన్ నెంబర్ మిస్ మ్యాచ్. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ ఆధార్ డీటెయిల్స్ అప్డేట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి డిపార్ట్మెంట్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయట్లేదు. దీనికి సొల్యూషన్ ఏంటంటే కన్సర్న్ డిపార్ట్మెంట్ హెల్ప్ డెస్క్ని కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే సెక్యూరిటీ డౌట్స్, స్ట్రాంగ్ పాస్వర్డ్ యూజ్ చేయండి అండ్ 2-step వెరిఫికేషన్ ఎనేబుల్ చేయండి. సో దీంట్లో ఫ్రెండ్స్ ఈ వార్నింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఫేక్ యాప్స్ అండ్ ఫేక్ లింక్స్ని అవాయిడ్ చేయండి. స్కామ్ కాల్స్ అండ్ ఎస్ఎంఎస్ని నమ్మకండి. ఓటీపీని ఎవరికి షేర్ చేయకండి. ఆధార్ని ఓన్లీ యుఐడిఏఐ ఒఫీషియల్ సైట్లో లింక్ చేయండి. డౌట్ ఉంటే కొన్ని మినిట్స్ వెయిట్ చేయండి. మీ మనీ, మీ ఐడెంటిటీ మీ హ్యాండ్స్లోనే ఉంటాయి, మీ చేతుల్లోనే ఉంటాయి. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే డిజిలాకర్ యాప్ని ఓన్లీ ఒఫీషియల్ ప్లే స్టోర్ ఆర్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేయండి. ఓటీపీస్ ఆర్ ఆధార్ డీటెయిల్స్ ఎవరితో షేర్ చేయకండి. ఫిషింగ్ లింక్స్ అండ్ స్కామ్ కాల్స్ని రిపోర్ట్ చేయండి. ప్రాబ్లమ్స్ వస్తే ఓన్లీ ఒఫీషియల్ యుఐడిఏఐ అండ్ డిజిలాకర్ సైట్స్ యూజ్ చేయండి. మీ సెక్యూరిటీ మీ చేతుల్లోనే
ఉంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఆర్ఎస్ లెర్నింగ్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ స్టూడెంట్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. డిజిలాకర్లో డాక్యుమెంట్స్ ఎలా యాడ్ చేయాలి, డిజిలాకర్ వర్సెస్ ఫిజికల్ సర్టిఫికేట్ కంపారిజన్, ఉమాంగ్ అండ్ అదర్ గవర్నమెంట్ యాప్స్ గురించి కూడా డీటెయిల్గా చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. స్టే అలర్ట్, స్టే సేఫ్.